దెర్ ఈస్ అ సేయింగ్, మా పిల్లలు చెప్తూ ఉంటారు, ఫస్ట్ ఇయర్ లో M1 M2 కనుక క్లియర్ అవ్వకపోతే మొత్తం 4 ఏళ్ళు అది క్లియర్ అవ్వదట. చాలా కంపెనీస్ మినిమం CGPA లేకపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి కూర్చోనివ్వరు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంతో కష్టపడ్డావు, ఎన్నో వందల వేల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ని ఫేస్ చేసి, ఎంతో స్ట్రెస్, ఎంతో భయాన్ని, యాంగ్జైటీని ఓవర్కమ్ చేసి ఒక సూపర్ ర్యాంక్ తెచ్చుకుని నీ డ్రీమ్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది, నీ డ్రీమ్ బ్రాంచ్లో సీట్ వచ్చింది. నౌ వాట్? లైఫ్ సెటిల్డ్. సో ఇంకంతా ఫుల్గా రిలాక్స్ అయిపోయావా? నీ డ్రీమ్ కాలేజ్లో లైక్ దేశంలోనే నెంబర్ 1 Tier 1 Tier 2 ఆర్ Tier 3 కాలేజెస్లో నీకు నచ్చిన బ్రాంచ్లో సీట్ వచ్చింది. సో ఇస్ ఇట్ లైక్ లైఫ్ ఇస్ సెట్ మామా? లైక్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎట్లయినా వచ్చేస్తుంది జాబ్. సో ఇంకేంటి 4 years జస్ట్ చిల్లా? కాదు కదా, అసలైన క్రోకడైల్ ఫెస్టివల్ మళ్ళీ మొదలైంది. సో ద ప్రాబ్లమ్స్ విచ్ నోబడీ ఈస్ గోయింగ్ టు టాక్ ఆర్ విచ్ నో వన్ నోస్ ఆర్ విచ్ నో వన్ గివ్స్ మచ్ ఎఫర్ట్, అంటే ఎక్కువ వాల్యూ ఇవ్వని వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు క్లాస్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఆల్ ద ఫ్రెషర్స్ who are entering into the engineering colleges. మీ కెరియర్ కోసం ఎన్నో కలలు కని ఎంతో తపన పడి ఇంజనీరింగ్ కాలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ రైట్ ఫ్రమ్ day 1 వాట్ హ్యాపెన్స్? సినిమా చూపిస్తామావా? సో వచ్చేసేయండి, లెట్స్ కమ్ ఆన్. వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. నా పేరు రమాదేవి, ఫిజిక్స్ ఎడ్యుకేటర్ని. సో ఇక్కడ ఈరోజు ద ప్రాబ్లమ్ నోబడీ టాక్స్ అబౌట్. ఫస్ట్ థింగ్, ఇంజనీరింగ్లోకి వెళ్ళిన తర్వాత day 1 చాలా బాగుంటుంది, బికాస్ సూపర్ ఫ్రీడమ్, హ్యాపీ డేస్లో చూపించినట్లుగా ఏముంది, ఫ్రెండ్స్ని మేక్ చేసుకోవడం. ఇంజనీరింగ్ అంటే చాలా మంది అనుకునేది కొత్త కొత్త ఫ్రెండ్స్ని మేక్ చేసుకోవడం, లేదా నిబ్బి రిలేషన్స్ డెవలప్ చేసుకోవడం, బికాస్ యు ఆర్ ఇన్ టు అ సర్టెన్ ఏజ్, కొంచెం ఫ్రీడమ్ వచ్చేసింది. సో ఖాళీతనం కొంచెం ఎక్కువ ఉంటుంది. లెట్ మీ టెల్ యూ, ఇంజనీరింగ్లో స్పేస్ అంటే ఈ ప్రెషర్ పడి ఉంటారు కదా, రోజుకు 10 గంటలు 12 గంటలు చదివి ఉంటావు కదా. సో ఒక్కసారి నీ మైండ్ అండ్ బాడీ రిలాక్సేషన్కి వెళ్ళిపోయి రిలాక్సేషన్ మోడ్లో day 1 నుంచే మీకు అంతా కూడా ఏదేదో కొత్త ప్రపంచం, వింత ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇనిషియల్గా మీరు ఎలా మూవ్ అవుతారు అంటే యూ హ్యావ్ నో డైరెక్షన్. మీకు అసలు ఏం డైరెక్షన్ తెలియదు. ఫస్ట్ ఇయర్లో ఎవడు ఏది చెప్తే అది, సీనియర్స్ ఉంటారు కొంతమంది, రే తమ్మి ఇట్రా అంటారు, వాళ్ళు ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. నువ్వు వాడిని నమ్మేవా? నీ జీవితం సర్వనాశనం. బికాస్ వాడే ఖాళీగా ఉండి నిన్ను పిలిచాడు అంటే వాడిని నువ్వు ఖచ్చితంగా నమ్మకూడదు. ఓకే, సో డైరెక్షన్ చెప్పేవాళ్ళు, కరెక్ట్ డైరెక్షన్ చెప్పేవాళ్ళని కనుక నువ్వు పట్టుకోకపోతే యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ నో డైరెక్షన్. తర్వాత వేస్టింగ్ ఆఫ్ టైమ్, ఇది చెయ్యాలా అది చెయ్యాలా, అనవసరమైన కోర్సులు నేర్చేసుకుని విచ్ ఆర్ నాట్ స్కిల్ ఓరియంటెడ్, దానివల్ల నీ టైమ్ అండ్ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. అండ్ AI రైజ్డ్ ద బార్, ఇది ఒక బజింగ్ వర్డ్ అనమాట. ఈ AI బబుల్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఎక్స్పెక్టేషన్స్ని రైజ్ చేసేసింది. ఇప్పుడు AI నేర్చుకోవాలంటే ఏ కోర్స్ నేర్చుకోవాలి, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట. సో వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ సైంటిఫిక్ T-shaped strategy which 100% works out, and then ఫోకస్ అనే ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకుందాము. దెన్ ద మిస్టేక్స్ యూ నీడ్ టు అవాయిడ్, వీటన్నిటి గురించి క్విక్గా మాట్లాడుకుందాం. సో ద T-shaped strategy, యూ కెన్ సీ దెర్ ఈస్ అ హారిజాంటల్ బార్ అండ్ దెర్ ఈస్ అ వర్టికల్ బార్. హారిజాంటల్ బార్ మీద బ్రాడ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డీప్ డైవ్. ఫస్ట్ నువ్వు బ్రాడ్ ఎక్స్ప్లోరేషన్ చెయ్యాలి, తర్వాత డీప్ డైవ్ ఇంటూ దాట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హారిజాంటల్ బార్లో ఏముందంటే యూ నీడ్ టు జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ సింపుల్ 10 డొమైన్స్ అనమాట. ఒకటి ఫుల్ స్టాక్, డేటా సైన్స్, AI, మొబైల్ యాప్స్ అండ్ మోర్. ఇందులో ఇప్పుడంతా కూడా డీప్ లెర్నింగ్, అలాగే మెషిన్ లెర్నింగ్, LLMs అనేవి మీకు AIలో ఉంటాయి. వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచే నా దృష్టిలో చాలా మంది 3.1 నుంచి స్టార్ట్ చేయమంటారు, బట్ నేనైతే 2.1 నుంచే స్టార్ట్ చేయమంటాను. మెయింటైన్ యువర్ గిట్ హబ్. ఓకే, సో గిట్ హబ్, SQL మీద వర్క్ చేయండి, డేటా సైన్స్ మీద వర్క్ చేయండి, DSA మీద వర్క్ చేయండి, స్టార్ట్ చేసేయండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వర్టికల్ బార్లో ఏం చెప్తామంటే పిక్ 1 లాంగ్వేజ్ 1 డొమైన్ అండ్ మాస్టర్ ఇన్ ఇట్. మీరు 10 తీసుకుని వాటిలో మాస్టర్ చేస్తారా, లేదా
ఒక్క డొమైన్ తీసుకుని మాస్టర్ చేస్తారా? యూ డోంట్ నీడ్ C++, పైథాన్, జావా ప్లస్ C++. సో డెప్త్ బీట్స్ ద బ్రెడ్త్. సో డీప్గా వెళ్ళాలా, బ్రాడ్గా వెళ్ళాలా అనే మనము ఒక కన్ఫ్యూజన్లో ఉంటే గనక బ్రాడ్నెస్ కన్నా డెప్త్ ఇంటూ వన్ పర్టిక్యులర్ డిగ్రీ ఆర్ వన్ పర్టిక్యులర్ స్కిల్ అనేది ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. సో ఒకేసారి 10-15 చేసేయడం కన్నా ఒక్కొక్క టాపిక్ తీసుకుని దానిలో డీప్ డైవ్ చేయండి. ఇది టీ షేప్డ్ బార్ మనకిచ్చే ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద ఫోకస్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఫోకస్లో మనకి ఏమేమి లెటర్స్ ఉన్నాయి చూడండి. FOCUS, ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఫోకస్ ఈజ్ ఫౌండేషన్, O ఈజ్ వన్ టెక్ స్టాక్, అండ్ C ఈజ్ క్రియేట్ ప్రాజెక్ట్స్, U ఈజ్ అన్లాక్ నెట్వర్క్, అండ్ S ఈజ్ స్పీక్ ఇంగ్లీష్. వీటిలో ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు అనమాట. ఫస్ట్ థింగ్, మీరు ఫస్ట్ ఇయర్లోనే మీ ఫౌండేషన్ని చాలా స్ట్రాంగ్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్ M1 M2 ఉంటాయి. దెర్ ఈస్ అ సేయింగ్, మా పిల్లలు చెప్తూ ఉంటారు, ఫస్ట్ ఇయర్లో M1 M2 కనుక క్లియర్ అవ్వకపోతే మొత్తం 4 ఏళ్ళు అది క్లియర్ అవ్వదట. సో దాని మీద కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. బికాజ్ మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, ఈవెన్ AI మీద వెళ్ళాలన్నా, డేటా సైన్స్ వెళ్ళాలన్నా మీకు మ్యాథమెటిక్స్ మీద చాలా గ్రిప్ అనేది ఉండాలి. సో ఇంప్రూవ్ యువర్ ఫౌండేషన్, వర్క్ ఆన్ యువర్ ఫౌండేషన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత వన్ టెక్ స్టాక్. సో ఒకసారి ఒక టెక్నాలజీ మీద మీరు బాగా డెప్త్ ఆఫ్ లెర్నింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ క్రియేట్ ప్రాజెక్ట్స్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మీకు ఓపిక ఉంటే 1.2 అంటే ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్ నుంచే స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ ఇయర్ మొత్తం కొంచెం కన్ఫ్యూజన్లో వెళ్ళినా 2.1 కల్లా నువ్వు ప్రాజెక్టులు మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసేయాల్సిందే. ఈ రోజుల్లో కాంపిటీషన్ పెరిగిపోయింది. సో 2.1 ఆర్ 2.2 నుంచే నువ్వు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేయాలి. అన్లాక్ నెట్వర్క్. సో కొత్త నెట్వర్క్స్, లింక్డ్ఇన్ దగ్గర నుంచి గిట్హబ్ దాకా మీరు చాలా చాలా ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్ ఉండాలి. మీ అల్యూమినైతో కాంటాక్ట్లో ఉండండి, సీనియర్స్తో కాంటాక్ట్లో ఉండండి, ప్రొఫెసర్స్తో కాంటాక్ట్లో ఉండండి. ఇంప్రూవ్ యువర్ నెట్వర్క్ విచ్ విల్ బ్రింగ్ యూ ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్. నీకు జాబ్స్ అండ్ ఇంటర్న్షిప్స్ తీసుకొచ్చేది ఈ పర్టిక్యులర్ ప్లేసెస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంగ్లీష్ మీద కమాండ్ తెచ్చుకోండి. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ దట్ యూ గో ఫర్ హైఫై లాంగ్వేజెస్ ఆర్ చాలా టెక్నికల్ టర్మినాలజీతో అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ నువ్వు చేసిన ప్రాజెక్ట్ గురించి, నువ్వు చేసే ఇంటర్న్షిప్ గురించి, నువ్వేం చేసావో నీ ఐడియాస్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయాలి. ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు 5 నిమిషాల్లో మాట్లాడేసి ఎదుటి వాడిని నీ ప్రాజెక్ట్కి ఓకే చేయించగలిగేంత కమ్యూనికేషన్ని మాత్రం కంపల్సరీగా డెవలప్ చేసుకోండి. రైట్ ఫ్రమ్ day 1 ఆన్వర్డ్స్ వర్క్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కొంచెం డీప్గా వెళ్దాము. ఫోకస్లో ఫస్ట్ లెటర్ ఫౌండేషన్ గురించి అన్నాం కదా. ఫౌండేషన్ రిఫర్స్ టు అకాడమిక్స్. బికాస్ చాలా కంపెనీస్ మినిమం CGPA లేకపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని అసలు క్యాంపస్ ప్లేస్మెంట్స్కే కూర్చొనివ్వరు. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ అకాడ్స్ ఆల్సో. సో 70 to 75% ఈజ్ ఆల్ యూ నీడ్ టు మెయింటైన్. సో CGPA మరి 9 పాయింట్లు CGPA లేకపోయినా పర్వాలేదు, కనీసం 8.3, 8.2, 7.8 మినిమం మెయింటైన్ చేయండి. సో ద స్కిల్స్ బీట్ మార్క్స్. బికాస్ ఈ రోజుల్లో మనకి సర్టిఫికేట్ కన్నా ఎక్కువ, మార్క్స్ కన్నా ఎక్కువ స్కిల్ మ్యాటర్స్. కాబట్టి కొంచెం అకాడ్స్ మీద వర్క్ చేయండి, మిగతాదంతా కూడా మీ స్కిల్ డెవలప్మెంట్ మీద వర్క్ చేయండి. సో 95+ మార్క్స్ ఉన్నాయి కానీ నువ్వు ఏ ప్రాజెక్ట్ చేయలేదు, ఏ స్కిల్ డెవలప్ చేసుకోలేదు, దానివల్ల నీకేం ఉపయోగం లేదు. యు ఆర్ నాట్ ఇన్ టు జాబ్స్. ద పర్సన్ హూ హ్యాస్ 70% ఆఫ్ అకాడ్స్ అండ్ రియల్ ప్రాజెక్ట్స్, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ వర్క్ చేసిన వాడికే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ సొసైటీలో, కాంపిటేటివ్ వరల్డ్. నౌ కమింగ్ టు సెకండ్ O, ఫోకస్ లో సెకండ్ లెటర్ O, one tech stack. So one tech stack lo explore 10 parts, then commit to one good deep. First horizontal bar మీద వర్క్ చేయండి, తర్వాత vertical bar మీద వర్క్ చేయండి. horizontal bar ఏం చెప్తుంది? explore 10 ప్రాజెక్ట్స్ అన్నిటినీ ఒకసారి టచ్ చేయండి. ఫుల్ స్టాక్ ని, DSA ని, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, లేదా AI, లేదా SQL, లేదా జావా, C++ అన్నిటినీ ఒకసారి టచ్ చేసి దానిలో నీ ఫేవరెట్ ఏంటి, నువ్వు ఎందులో బాగా చేయగలుగుతున్నావు, నీ స్కిల్ ఏంటి ఐడెంటిఫై చేసుకుని దెన్ వన్ స్టాక్ మీద కంప్లీట్ గా ఫోకస్ పెట్టి డీప్ డౌన్. వర్టికల్ చెప్పుకున్నాం కదా, వర్టికల్ లైన్ T షేప్ లో, హారిజాంటల్ బార్ ఎక్స్ప్లోర్ 10 types ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్కిల్స్. దెన్ వర్టికల్ బార్ వచ్చేటప్పటికి డీప్ లెర్నింగ్, డీప్ డౌన్ లెర్నింగ్ అనేది ఒక దాని మీద పెట్టి దాని మీద ఫోకస్ చేయండి. ఇది కూడా మంచి
ఆలోచన, మంచి ప్రాక్టికల్ అప్లికేషన్ అనమాట. నౌ కమింగ్ టు సి క్రియేట్ ప్రాజెక్ట్స్. ఎస్, 1% ఆఫ్ స్టూడెంట్స్ యాక్చువల్లీ బిల్డ్ ప్రాజెక్ట్స్. ఇంత చెప్తున్నా, ఇంత అవేర్నెస్ ఇస్తున్నా కూడా ఈవెన్ ఈ రోజుల్లో కూడా చాలా మంది ప్రాజెక్ట్స్ అంటే కాలేజ్ వాళ్ళు నాకు ఏం చెప్పలేదు ప్రాజెక్ట్స్ చెయ్యమని, కాలేజ్ వాళ్ళు చెప్తే నేను చేస్తాను, లేదా మా కాలేజ్లో అసలు ప్రాజెక్ట్ గైడెన్సే లేదు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే నిజంగా వాళ్ళు టెక్నాలజీకి చాలా దూరంగా ఉన్నారు. వీళ్ళు జాబ్స్ కి కూడా చాలా దూరం అయిపోతారు. ఈ రోజుల్లో ఏఐ వచ్చింది, 100 రకాల ఏఐ టూల్స్ ఉన్నాయి. జనరేటివ్ ఏఐ దగ్గర నుంచి మనకి ఏది కావాలంటే అది ఆన్లైన్ లో ఉంటుంది. సో యూ వాంట్ ప్రాజెక్ట్ సజెషన్స్ ఆర్ ఎక్కడి నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి, ఎలాంటివి చేయాలి, ఎనీ సజెషన్ నోబడీ నీడ్స్ టు టెల్ యూ. యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ ఇనిషియేషన్. ఖచ్చితంగా నీ ఓన్ ఇనిషియేషన్ నువ్వు తీసుకోవాలి. సో అప్లై ఎవ్రీథింగ్ యూ లెర్న్. నువ్వు ఏదైతే ఇందాక డీప్ లెర్నింగ్ చేసావో, డీప్ డౌన్ లెర్నింగ్ చేసావో దాన్ని అప్లై చేసే విధంగా ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకో. ప్రాజెక్ట్స్ వ్యాలిడేట్ యువర్ స్కిల్స్. సో నీ స్కిల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి దానిని ఎవరు వ్యాలిడేట్ చేస్తారు? నీ ప్రాజెక్ట్. నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ నీ సివిలో చూసే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ వస్తాయి. జాగ్రత్త. బిల్డ్ పోర్ట్ఫోలియో ఫ్రమ్ ఇయర్ 1. చెప్పాను కదా, ఇయర్ 1 నుంచే నీ పోర్ట్ఫోలియో నువ్వు డెవలప్ చేసుకోవాల్సిందే. సో నువ్వు ఎవరైనా చెప్తేనే కానీ నేను ప్రాజెక్టులు చేస్తాను అని వెయిట్ చేయడం కాదు. ఖచ్చితంగా నీ ఓన్ ఇనిషియేషన్ రైట్ ఫ్రమ్ డే 1 ప్రాజెక్ట్స్ ఏం చేయాలి, నా స్కిల్ ఏంటి, ఈ దారిలో నువ్వు హంటింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు యూ, అన్లాక్ యువర్ నెట్వర్క్. నెట్వర్క్ మ్యాటర్స్ అ లాట్ ఇన్ దీస్ డేస్. ఈ రోజుల్లో నెట్వర్కే నీకు జాబ్స్ తీసుకొస్తుంది. సో కాలేజ్ అల్యూమినై, చెప్పాను కదా, కాలేజ్ అల్యూమినై నువ్వు ఎంత బెస్ట్ కాలేజ్లో చదివితే అంత స్ట్రాంగ్ అల్యూమినై ఉంటుంది. ఈవెన్ ఐఐటీస్, టాప్ ఎన్ఐటీస్ కి ఎందుకు జనాలు వెళ్తారు అంటే నార్మల్ కాలేజెస్ కంటే అక్కడ ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, అద్భుతమైన టీచింగ్ జరిగిపోతుంది కాదు. ఈవెన్ మన టాప్ ఐఐటీస్, టాప్ ఎన్ఐటీస్ లో కూడా అదే సేమ్ పాత పద్ధతిలోనే పాత సిలబస్ నే టీచ్ చేస్తున్నారు. కానీ ఎందుకు మరి ఐఐటీస్ కి ఎన్ఐటీస్ కి అంత క్రేజ్ అంటే బికాస్ ఆఫ్ ది వెరీ స్ట్రాంగ్ అల్యూమినై. సో అల్యూమినై ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీకు అంత ప్రాజెక్ట్ గైడెన్స్, ఇంటర్న్షిప్ కానీ మీ కెరియర్ గైడెన్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ డ్రీమ్ కంపెనీ ఎంప్లాయీస్, సో మీకు అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటారు క్యాంపసెస్ కి. గూగుల్ అని, అమెజాన్ అని, మెటా అని ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి వాళ్ళు అక్కడ వర్క్ చేసేవాళ్ళు రియల్ గ్రౌండ్ రియాలిటీని వచ్చి మీకు అప్పుడప్పుడు వర్క్ షాప్ లాంటివి కండక్ట్ చేసినప్పుడు వస్తారు. సో అదొక అద్భుతమైన ఆపర్చునిటీ. నెక్స్ట్ హెచ్ఆర్స్ అండ్ రిక్రూటర్స్ తో మీరు గనక నెట్వర్క్ పెంచుకుంటే జాబ్లు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అన్నమాట. సో దిస్ ఈస్ సూపర్ వ్యాలిడ్ పాయింట్. నౌ ఎస్, స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ కమ్యూనికేషన్. వై ఇట్ డిసైడ్స్ యువర్ ప్లేస్మెంట్? బికాస్ ప్లేస్మెంట్స్ లో ఇంటర్వ్యూ జరిగినప్పుడు నువ్వు ఏం చేసావు, నీ వర్క్ ఏంటి, నీ స్కిల్ ఏంటి, అవతల వాడికి అర్థమయ్యేలాగా చెప్పలేకపోతే దెన్ దేర్ ఇస్ నో కమ్యూనికేషన్, నో ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ స్కిల్, దెన్ నో జాబ్ అనమాట. సో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. సో నీకు ఇంగ్లీష్ కావాలి అంటే వాచ్ ఇంగ్లీష్ షోస్ అండ్ మూవీస్. అవి రియల్ వరల్డ్ లో అక్కడ జరిగే సందర్భాన్ని బట్టి ఎలాంటి వర్డ్స్ వాడాలి, టెర్మినాలజీ అనేది మీకు తెలుస్తుంది. ప్రాక్టీస్ విత్ ఏఐ టూల్స్. ఈ రోజుల్లో చాలా ఈజీ ఏంటంటే ఏఐ ఉంది. ఏఐతో మీరు డైరెక్ట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు. అది మీకు గ్రామర్ నేర్పిస్తుంది, మీకు కరెక్ట్ సెంటెన్సెస్ నేర్పిస్తుంది. సో దిస్ ఈస్ బెస్ట్ అనమాట ఈ రోజుల్లో. ఇది మేబీ నా జనరేషన్ లో, ఇప్పటి జనరేషన్ కి దిస్ ఈస్ అ కరెక్ట్ పాత్ వేర్ యూ కెన్ లెర్న్ ప్రాపర్ ఇంగ్లీష్ అండ్ స్పీక్ అవుట్ లౌడ్ డైలీ. ప్రతిరోజు కాన్వర్సేషన్ లో ఇంగ్లీష్ ఉండాలి. మీ ఫ్రెండ్స్ తో మాట్లాడతావా, ప్రొఫెసర్స్ తో మాట్లాడతావా, బట్ ఎవ్రీ డే మనం మాట్లాడుతూ ఉంటేనే లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో ద మిస్టేక్స్ విచ్ యూ నీడ్ టు అవాయిడ్. ఇప్పటిదాకా ఏం చెయ్యాలి అని నేర్చుకున్నాం కదా, ఏం చెయ్యకూడదు అది కూడా ఒక్కసారి మనం కాన్సన్ట్రేట్ చేద్దాము. నెగ్లెక్టింగ్ అటెండెన్స్. అటెండెన్స్ చాలా అవసరము. అసలు బీటెక్ లో 75% మంది రెగ్యులర్ గా ఎందుకు అటెండ్ అవుతారు అంటే ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి. 75% అటెండెన్స్ ఉంటేనే వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి కాలేజెస్ కి వెళ్తారు తప్ప, లేదంటే అది కూడా కాలేజ్ కి వెళ్ళరు. బట్ అటెండెన్స్ టు కాలేజ్ ఈజ్ మ్యాండేటరీ. మెయింటైన్ యువర్ అటెండెన్స్. నెగటివ్ సోషల్ హ్యాబిట్స్. ఎస్, the most crucial part which is undiscussed is the negative social behavior and negative social acquaintances. అనుకోకుండానే చెడు స్నేహాల్లో పడిపోతారనమాట. అనుకోకుండానే చాలా 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 దూరంగా చెడ్డదారిలో మీరు వెళ్ళిపోతారు. పనికి మాలిన హ్యాబిట్స్ కేవలం ఈ చెడ్డ స్నేహం వల్లనే. సో మీ చుట్టూ ఉండే జనాలు
రారా మనం ఒక స్టార్ట్అప్ చేద్దాం, లేదా ఒక ప్రాజెక్ట్ ఐడియా డిస్కస్ చేద్దాం, ఒక ప్రాజెక్ట్ లైన్ డ్రా చేద్దాం, ఇట్లాంటివి ఏమైనా డిస్కస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి తప్ప, అరే ఏందిరా రోజు కాలేజ్కి పోతావు, ఏముందిరా బై, ఏందిరా నువ్వు బాగా చదువుతావంట కదా, ఇట్లాంటి డైలాగులు కొట్టే వాళ్ళకి దూరంగా ఉండండి. ఇవన్నీ పనికిమాలిన డైలాగులు, జీవితానికి పనికొచ్చేవి కాదు. చెడు అలవాట్లకి దూరంగా ఉండండి. బికాస్ దేర్ ఈస్ అ సేయింగ్, ఇంజనీరింగ్ లో ఎవరైతే ఈ చెడ్డ హ్యాబిట్స్ లైక్ రైట్ ఫ్రమ్ అ బేసిక్ థింగ్ స్మోకింగ్ దగ్గర నుంచి ఎవరైతే దూరంగా ఉంటారో, ఆ 4 ఏళ్ళు నువ్వు ఈ చెడ్డ వ్యసనాలకి దూరంగా ఉంటే 75 to 80% of the people were never touched these smoking or any other things in their life, it seems. సో ఇంజనీరింగ్ లో చెడ్డ అలవాటు పడకుండా 4 ఏళ్ళు ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళలో దాదాపు 80% జీవితాంతం వాళ్ళు వాటి జోలికి వెళ్ళరు, చెడ్డ అలవాట్లకి వెళ్ళరు. సో నీ జీవితం నీ చేతిలో ఉంది. చెడ్డ అలవాట్లకి పోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకోకుండా నువ్వు గ్రోన్ అప్ పర్సన్, యూజ్ యువర్ బ్రెయిన్, డు నాట్ గెట్ ఇన్ టు ఎనీ ఫాల్స్ యూనియన్స్ ఆర్ ఫాల్స్ పాలిటిక్స్ ఆర్ ఫాల్స్ థింగ్స్ ఆర్ ఫాల్స్ హ్యాబిట్స్. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. కష్టపడి 4 ప్రాజెక్టులు చేసే వాళ్ళని నీ ఫ్రెండ్స్ గా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. పోస్ట్పోనింగ్ ఎవ్రీథింగ్ టు థర్డ్ ఇయర్, ఇది చాలా మంది తెలిసి తెలియక చేసే పని అనమాట. అదేంటి ప్రాజెక్టులు థర్డ్ ఇయర్ లో కదా చేసేది, ఇంటర్న్షిప్స్ 4-1 లో కదా చేసేది, ఆ రోజులు పోయే. Day 1 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ 6 months మీకు కొంచెం కన్ఫ్యూజన్ లో వెళ్ళినా 6 నెలలు దాటింది అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఏ ప్రాజెక్ట్. అలాంటి రోజులు వచ్చేసాయి. సో వర్క్ ఆన్ యువర్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, దానికి డేట్ టైం ఏం లేదు. కాలేజ్ వాళ్ళు చెప్పలేదు నాకు తెలియదు అనే రోజులు కూడా పోయాయి. నువ్వే నీ అంతగా తెలుసుకోవాలి. ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తావా, ఏఐ బ్రౌజ్ చేస్తావా, ఫ్రెండ్స్ని అడుగుతావా, అల్యూమ్నైని అడుగుతావా, ప్రొఫెసర్స్ని అడుగుతావా, నీ దారి నువ్వే వేసుకోవాలి. దట్స్ ఇట్. నెక్స్ట్, లెర్నింగ్ విదౌట్ అ స్ట్రాటజీ. ఇవన్నీ చేస్తున్నా బాగానే ఉంది, కానీ ఆ స్కిల్ నేర్చేసుకోవాలా, ఈ స్కిల్ ఇదంట కాకుండా ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ డూ. నీ చేతిలో ఏముంది, నువ్వు ఏం చేయగలవు, నువ్వు ఏ స్కిల్ మీద ఎక్కువ వర్క్ చేయగలవు, ఎక్కువగా దాని మీద ఫోకస్ చెయ్యి. ఫోకస్ ఆన్ యువర్ ఓన్ స్కిల్స్. ఓకే, నో కన్ఫ్యూజన్. సో ఇయర్ 1 చెక్ లిస్ట్ వచ్చేటప్పటికి ఫౌండేషన్ లో 70 to 75% stay above every company cutoff. 1 tech stack lo explore 10 paths, then master in 1 language and 1 domain. Create projects, build real things, join 1% who actually apply with their own projects అనగానే ప్రతి కాలేజ్ లోనో క్యాలెండర్ ప్రాజెక్ట్ ఇస్తారు, నువ్వు అది చేసుకుని వెళ్తే నీ రెజ్యూమేని వెంటనే తిరిగి కొడతారు. బికాస్ నాలాంటి దానికే క్యాలెండర్ ప్రాజెక్టులు చేస్తారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, నీ ఓన్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్. అందుకే టాప్ 1% లో నువ్వు ఉండాలి. అన్లాక్ యువర్ నెట్వర్క్, 15 minutes డైలీ లింక్డ్ఇన్ కానీ అల్యూమినైతో కానీ ఎవరితో అయినా మీరు కాంటాక్ట్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి. స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్పీకింగ్ స్కిల్స్. నౌ 48 LPA జర్నీ స్టార్ట్స్ నౌ. సో నాట్ ఇన్ థర్డ్ ఇయర్, నాట్ ఆఫ్టర్ ఎగ్జామ్స్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్.